ఇదేంటంటే కేజీన్నర బియ్యం పోసాను. కేజీన్నర బియ్యానికి పిండికి ఇది యాలకుల పొడి. తర్వాత ఏంటంటే ఇది కేజీ బెల్లం పాకం పడుతున్నాను. కేజీ బెల్లం వేస్తాను. కేజీన్నర బియ్యం పిండి. ఇట్లా ఉండపాకం వస్తేనే కేజీ బెల్లానికి కేజీన్నర పిండి సరిపోతుంది. అంతేగాని కొంచెం లేపాకం వచ్చినా, బాగా ముదురు పాకం వస్తేనే పిండి తక్కువ పడుతుంది, లేపాకం వస్తే పిండి ఎక్కువ పడుతుంది. అందుకంటే సరిపడా బాగా కరెక్ట్గా ఉండలా వచ్చేటప్పుడు పిండి పోసుకోవాలి. ఏంటంటే ఇట్లా ఉండపాకం వస్తేనే మనకి కేజీ బెల్లానికి కేజీన్నర పిండి సరిపోతుంది. ఇట్లా అంటే చేతిలో ఇట్లా ఉండ రావాలి. వచ్చినప్పుడు పాకం వచ్చినట్టు అసలు పాకం మనం ఇట్లా మెలిస్తే ఉండ రావాలి. వచ్చినప్పుడు పాకం వచ్చినట్టు. దీంట్లో ఏంటంటే యాలకుల పొడి, తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం నెయ్యి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో నేను పిండి కలుపుతాను. ఇదేంటంటే ఇట్లా వచ్చినప్పుడు మనకి మొత్తం పిండి చల్లారిందాక కూడా మనం అరస చేసుకోవచ్చు. అదే మనం ఇట్లా కొంచెం ఎక్కువ పిండి పోసామనుకోండి, అప్పుడు ఏంటంటే తొందరగా గట్టి పడుతుంది, మన అరస వచ్చేటప్పుడు కష్టం అవుతుంది. ఇప్పుడైతే ఇది బాగుంటుంది. ఇదేంటే మొత్తం పిండి చల్లారినా కూడా మనం అరస చేసుకోవచ్చు. 2 రోజులు ఉన్న తర్వాతనే పిండి అరస చేసుకోవచ్చు. అందుకని ఏంటంటే పిండి పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకోవాలి. పాకాన్ని బట్టి పిండి పోసుకోవాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే పాకం పట్టడంలోనే ఉంటుంది. కాలుతుంది పెట్టి ఇదేంటంటే ఇది వేరే వాళ్ళు ఆర్డర్ కావాలన్నారు మాకు. అంటేనే వాళ్ళు అమెరికాకి పంపించుకుంటారట. ఎవరు చెప్పండి అందుకోసమే. ఇదేంటంటే చలిమిడి, ఇవి కొబ్బరి బూరెలు, తర్వాత ఇది అరిసెలు, ఇది కారపూస, ఇవి చెక్కగారెలు.
ఏంటంటే వేరే వాళ్ళు మాకు ఇట్లా మా పిల్లలకి అమెరికా పంపించాలండి కావాలన్నారు, అంటే తయారు చేస్తాను, చాలా బాగుంటాయి ఇవి. ఎందుకంటే నేను శనగపప్పు, పల్లీలు, పెసరపప్పు అన్ని వేస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కరమే చేస్తాను. ఇవేంటంటే ఈ 4 మాకు ఆర్డర్ మీద పెట్టాను. ఎందుకంటే మీకు కూడా ఇవి ఏమైనా నచ్చితే మీకు కావాలనిపిస్తే మాకు మా ఫోన్ నెంబర్ పెడతాము వీడియో కింద, మీకు కావాలనుకోండి ఫోన్ చేసి అయితే పంపిస్తాం మేము. చిన్న ఆర్డర్ అయినా సరే పెద్ద ఆర్డర్ అయినా కావాలన్నప్పుడు మేము పంపిస్తాము. బాగుంటుంది. ఏంటంటే నేను ఒక్కదాన్నే నేను చేస్తాను అనమాట, వేరే పని వాళ్ళు కూడా లేరు. అంటే మీకు స్వచ్ఛంగా ఉంటుంది, బాగుంటుంది. అది సంగతి. అదే బయట తెచ్చుకుంటే ఎవరు చేస్తున్నారు, ఏ నూనెలతో చేస్తున్నారు అనుకుంటారు కదా, ఇప్పుడు నేను చేస్తాను కాబట్టి మీకు బాగుంటుంది. ఈ కొబ్బరి పూరీలైనా అరిసెలైనా ఒక నెల పాటు ఉన్నా కూడా మీకు పాడవదు. కొబ్బరి పూరి కానీ ఇవైనా శుభ్రం మంచిగా తినచ్చు, బాగుంటుంది. అంతే.